Hello, welcome to Chronicles of Priyanka. For that matter, welcome to my first ever vlog. It's my birthday vlog. One of my friends is actually not feeling okay. తనకి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందని చెప్పేసి మేము వైట్ హార్ట్ గచ్చిబౌలికి ఆ రోజు కమ్మని లైఫ్ బ్యాండ్ ఉందని వెళ్ళాము. కట్ చేస్తే 2 of my friends has lit the candles in middle of the band, and moreover they announced my name in the band and they were coming to our table. So honestly, I didn't expect this coming. So sometimes the best surprises are the ones that you never saw coming అంటారు కదా, అలా జరిగింది నా ప్రీ బర్త్డే సెలబ్రేషన్. ఈ మ్యూజిక్ బ్యాండ్ will forever be in my heart because this is kind of special. There is so much warmth in this moment. నా చిన్నప్పుడు మా అక్క ఒకరోజు midnight 12 o'clockకి లేపి కేక్ కట్ చేయించి సర్ప్రైజ్ చేసింది. ఆ మూమెంట్ ఫర్ సమ్ రీజన్ నా మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. అప్పటి నుంచి ఎవ్రీ బర్త్డే midnight నేను 12 o'clockకి ఖచ్చితంగా కేక్ కట్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ దాట్ మూమెంట్. నాకు ఇలాంటి చిన్ని చిన్ని మూమెంట్స్ అంటే చాలా ఇష్టం. ఇవి ఫిల్మ్ చేయడం ఇంకా ఇష్టం. సో దిస్ ఇస్ మై బర్త్డే మార్నింగ్ రబ్డీ క్యాండిల్ బ్లోయింగ్ మూమెంట్. హియర్ ఆర్ మై గెట్ రెడీ విత్ మై మూమెంట్స్ ఆన్ మై బర్త్డే. ఎవ్రీ డే ఉండే మెట్రో హసల్ ఆ రోజు అవాయిడ్ చేసి నేను లీవ్ తీసుకున్నాను. అండ్ ఐ డోంట్ నో వై ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ మై మామ్, ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ మీ. సో సరే, ఎలాగో లీవ్ తీసుకున్నాం కదా, పెద్దగా ప్లాన్స్ ఏం లేవు అని అనుకునే లోపే వీ హ్యాడ్ ఎ ప్లాన్. సో ఈ గెట్ రెడీ విత్ మీ గ్లిమ్సెస్ మీరు చూసేలోపు మీ అందరికీ నేను ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. ఇది నా స్టోరీ. ఏంటంటే ఎవ్రీ బర్త్డే ఎన్ని అవాంతరాలు వచ్చినా బాగా జరిగేది. ఆ సీజన్లో ఆ ఇయర్లో ఉన్న ట్రెండీ డ్రెస్ నేను వేసుకునేదాన్ని అండ్ నాకు నచ్చినట్టుగానే నేను కొనుక్కునేదాన్ని. మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి కొంచెం అడ్వాన్స్డ్ ఫ్యాషన్లోనే నన్ను పెట్టేవాళ్ళు. డంగ్రీ ఆర్ క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ ఆర్ డెనిమ్ ఆర్ లైక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ డ్రెస్సెస్ చాలా పాపులర్ అయ్యాయి అలా. సో ఎవ్రీ బర్త్డే నాకు స్పెషల్గా ఉండేది. ఆ రోజు బర్త్డే సాంగ్ స్కూల్లో ప్లే చేయించుకోవడం కూడా నాకు భలే స్పెషల్ అనిపించేది. నా ఫ్రెండ్స్ లిటరల్లీ నాకు ఎట్లా కావాలో అలాగే సెట్ చేశారు ఎన్వైర్మెంట్ని. నాకు ఇట్లాంటి లిటిల్ మూమెంట్స్ చాలా ఇష్టం. వాళ్ళు ఐ డోంట్ నో హౌ దే ఫిగర్డ్ ఇట్ అవుట్, బట్ ఆల్ ద లిటిల్ మూమెంట్స్ హియర్ దేవర్ నో, అవన్నీ నేను చెప్పినవి కాదు, కానీ నాకు కావాల్సినట్టుగానే జరిగింది ఆ రోజు. సో యా, దీస్ ఆర్ ద బర్త్డే మూమెంట్స్. నా బీటెక్ అయిపోయిన దగ్గర నుంచి నేను గోకార్టింగ్కి వెళ్ళాలి అని చెప్పేసి అది హోల్డ్లో ఉండి 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 ఫైనలీ నా బర్త్డే రోజు కుదిరింది ఫర్ సమ్ రీజన్. ఆఫ్టర్ డిన్నర్, ఆఫ్టర్ బర్త్డే మూమెంట్ వీ హ్యాడ్ గుడ్ ఎనర్జీ. బేబీలోన్ వెళ్దాము అంటే ఇట్స్ టూ ఫార్ అండ్ ఇట్ విల్ కిల్ సో మచ్ టైమ్ అని చెప్పేసి ఓకే ఎఫ్ఎన్ఎఫ్ గోకార్టింగ్కి వెళ్దామని చెప్పి వెళ్ళాం. ఇక్కడ ఎక్కువ టైం లేదు, సో 5 laps చేయగలిగాము అండ్ దట్ వాస్ అగైన్ ట్రూలీ స్పెషల్. హైదరాబాద్లో 3 AM కిరాణీ చాయ్ తాగడం ఎంత కష్టమో అర్థమైన మూమెంట్ ఇది. అగైన్ 4 AM బిర్యానీ తినడానికి కూడా ఇన్ని కష్టాలా అన్నట్టుగా మేము ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడి నుంచి వేరే పర్సన్ మాకు ఇక్కడ కాదు ఇంకో చోట అని చెప్పి మళ్ళీ డ్రైవ్ కొంచెం ముందుకు వెళ్ళేసి ఫైనల్గా 4 AM బిర్యానీ ఆల్మోస్ట్ లైక్ 4:30 AMకి తిన్నట్టున్నాము. బట్ యా, అగైన్ ఇది కూడా బకెట్ లిస్ట్లో ఉండింది. ఐ వాజ్ వాచింగ్ అ లాట్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ అబౌట్ దిస్ 4 AM బిర్యానీ అండ్ ఆల్, బట్ సమ్హౌ అది మళ్ళీ నా బర్త్డేకే కుదిరింది. సో దిస్ వాజ్ ఆల్సో అగైన్ ఆ స్పెషల్ మూమెంట్. అండ్ ఈ బిర్యానీ చిట్టి ముత్యాల రైస్తో చేసింది అండ్ సమ్ పుదీనా ఫ్లేవర్తో ఉంది. సో ఇట్స్ లైక్ గుడ్ ఇన్ దిస్ వింటర్. And my birthday celebrations didn't really stop there. These are my post-birthday celebration moments at office. సో దీని తర్వాత మేము బేబీలాన్ వెళ్ళాము. వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్. యాక్చువల్లీ నేను ఈ ప్లేస్కి బర్త్డే రోజు వెళ్దామని రిజర్వేషన్ కూడా చేశాను, బట్ సమ్ రీజన్ ఇది అవ్వలేదు, బర్త్డే రోజు అవ్వలేదు, పోస్ట్ బర్త్డే వెళ్ళాము. అండ్
ఈ ప్లేస్ గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఇట్ హ్యాస్ దిస్ క్యాస్కేడింగ్ వాటర్ఫాల్ అండ్ బ్యూటిఫుల్లీ కార్వ్డ్ వాల్స్ ఆర్ ఏన్షియంట్ ఆర్కిటెక్చర్ని ఇన్స్పైర్ అయ్యి బిల్డ్ చేసిన ప్లేస్ ఇది. ఇట్స్ లైక్ ఒక 3 లాంగ్ ఇయర్స్ పట్టింది ఈ ప్లేస్ని ప్రాపర్లీ లాంచ్ చేయడానికి. ఈవెన్ ద వాష్రూమ్ హ్యాస్ ద ఈజిప్టియన్ స్కల్ప్చర్స్. సో చెప్పడానికి అసలు మాటలు సరిపోవు. ఎవ్రీ వన్ హ్యాస్ టు విజిట్ దిస్ ప్లేస్ ఫర్ వన్స్ ఇన్ దేర్ హైదరాబాద్ డేస్. సో ఈ మూమెంట్ తర్వాత నేను బయటకు వస్తున్నది మోస్ట్ అకంప్లిష్డ్ వాక్ అది. ఫైనల్లీ నేను చూసేసానన్న హ్యాపీనెస్ వాక్ అది. సో దీస్ ఆర్ ఆల్ ద మూమెంట్స్ క్యాప్చర్డ్ ఇన్ వన్ వ్లాగ్ ఆఫ్ మై బర్త్డే. ఆల్మోస్ట్ నేను 1 month సెలబ్రేట్ చేసుకున్నాను బర్త్డే.